హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు అనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీ ముందుకి మళ్ళీ వచ్చేసా ఫ్రెండ్స్, మిర్చి తోటలో మందు వేస్తూ. ఇది మా చిన్నాన్న వాళ్ళదనమాట మిర్చి తోట. ఇక మందు వేస్తున్నాం మా పిన్ని నేను అనమాట. చూడండి, ముందు అట్లా దున్నుతూ వెళ్తుంటే వెనకాల మందు వేస్తూ వెళ్ళాలన్నమాట. ఇట్లా అయితేనే చేను త్వరగా వస్తుంది. చుట్టూ వరి పొలాలు ఉన్నాయి, మధ్యలో మిర్చి తోట అనమాట. పక్కనే కాలువ కూడా ఉంది, కానీ నీళ్లు రావట్లేదు ప్రజెంట్. చాలామంది మిర్చి తోటలోకి గడ్డి రాకుండా ఉండడానికి పేపర్ వేసి మిర్చి మొక్కలు వేస్తారు ఫ్రెండ్స్. కానీ అది ఎయిర్ పొల్యూషన్ అవుతుంది కదా. పొల్యూషన్ కాకుండా ఉండాలంటే మ్యాక్సిమం ఇట్లా మనం పేపర్ వేయకుండానే మొక్కలు వేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎట్లా అయితేనే మొక్కలు కూడా దున్నడానికి వీలవుతుంది, అదేవిధంగా కాలుష్యం కాకుండా ఉంటుందన్నమాట మన చుట్టూ పరిసరాలు కూడాను. అందుకే మా చిన్నాన్న వాళ్ళు పేపర్ వేయలేదన్నమాట. అదేవిధంగా మనకి ఎడ్లు నాగలి కూడా ఉండాలి, ఉంటేనే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చక్కగా దున్నుకోవచ్చు అన్నమాట. మిర్చి తోట కానీ ఏదైనా కూడాను. మిర్చి మొక్కలు ఇంకా కొంచెం చిన్నగానే ఉన్నాయి, తోట కావడానికి కొంచెం టైం పడుతుందన్నమాట. అంతలో మనం ఇలా మిర్చి తోట దున్నుతామో, ఎరువులు దానికి కావాల్సినవి వేస్తుంటే త్వరగా తోట అవుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.